ఆడవాళ్ళలో కూడా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు ఉంటే సేమ్ వాళ్ళకి కూడా, బికాస్ ఎస్పెషలీ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మన లంగ్ హెల్త్ దెబ్బతీస్తూనే ఉంటుంది తెలిసిందే. మీ బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గుతూ ఉంటుంది స్మోకింగ్ వల్ల. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల లివర్ పాడవటం, అండ్ లివర్ హార్మోన్ సింథసిస్ దగ్గరికిను హార్మోన్ బ్యాలెన్స్ దగ్గరికి చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది, రోల్ ప్లే. సో లివర్ దెబ్బతింటున్నప్పుడు మీ హార్మోన్స్ అటు ఇటుగా అవ్వటం, అండ్ హార్మోన్స్ అటు ఇటుగా అయినప్పుడు హార్మోన్ బ్యాలెన్స్, దానివల్ల మీ పీరియడ్స్ మీదకి ప్రభావం చూపించటం, ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ లాంటి కండిషన్స్ రావటం ఉంటాయి, గట్ హెల్త్ దెబ్బతీస్తుంది. సో ఇవన్నీ ఒక్క సైకిల్ లాగా అయిపోతుంది. అండ్ అన్నిటి మీదకి మీ యొక్క హార్మోన్స్ మెయిన్ గా ఎఫెక్ట్ పడతాయి. హార్మోన్స్ ఎఫెక్ట్ పడితే కనుక ఫర్టిలిటీ అవడానికి కూడా అవకాశం తగ్గుతూ వస్తుంది. మ్యారేజ్ అయిన ఎన్నాళ్లకు పిల్లలు కలగకుంటే మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి కపుల్స్? WHO ప్రకారంగా కానీ ఎవరైనా కూడా యాక్టివ్ గా మీటింగ్ ఈచ్ అదర్, పెళ్ళైన 1 year మాక్సిమం 2 years లో ప్రెగ్నెన్సీ ఒకసారి కూడా రాలేదు అంటే కనుక దే హ్యావ్ టు కన్సల్ట్. కారణాలు తెలుసుకోవాలి, ఇద్దరు కపుల్స్ ఇద్దరు రావాలి. బికాస్ కారణం కేవలం ఆడవాళ్ళలో ఉండదు. నాకు చెప్పినట్టుగా 30% కారణం ఆడవాళ్ళలో ఉంటే కనుక 30% మగవాళ్ళలో ఉంటుంది.